భద్రాచలం వరద ముప్పు నుంచి తేరుకుంది. భారీ వర్షాలు కురవడంతో డ్రైన్లు పొంగిపొర్లాయి. రామాలయం పరిసర ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. పడమర మెట్ల వద్ద నడుములోతు వరద చేరింది. అన్నదాన సత్రానికి ఇరువైపులా నీరు చుట్టుముట్టింది. మరోవైపు పలు కాలనీలు నీట మునగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యంగా మేలుకున్న అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. విస్తా కాంప్లెక్స్, కొత్త కాలనీల వద్ద కరకట్ట స్లూయిజ్లను తెరిచి మోటార్లతో నీటిని తోడి గోదావరిలోకి తరలించడంతో రామాలయం పరిసరాలతో పాటు కొత్త కాలనీలో వరద సమస్య తగ్గిపోయింది. సీతారామచంద్రస్వామి ఆలయ సమీపంలో గుట్టపై ఉన్న కుసుమ హరనాథ్ బాబా ఆలయ కళ్యాణ మండపం అడుగు భాగంలో నానిపోయి మట్టి జారింది. మండపం కూలిపోకుండా దాన్ని తాళ్లతో కట్టారు. ఎటపాక రోడ్లో డ్రైనేజ్లో పడి పాత సతీష్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో మళ్లీ గోదావరికి వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 38 అడుగులకు చేరింది. నీటి మట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.